నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయెనను నీ దేవతలను మేము పూజింపమనయు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కరింపము. మేము దేనికైనా సిద్ధమే. గుండము ఎప్పటికన్నా 7 వేడి మీద చెయ్యండి. వాళ్ళను పట్టుకోండి తక్షణమే. వాళ్ళని బంధించండి. వాళ్ళని అగ్నిలో పడేయండి. నేను చూడలేను. మనం చాలా ఆలస్యమైపోయాం. భటులు మంటల్లో కాలిపోయారు. వాళ్ళ పాపం పండింది. నువ్వు చెప్పిందే నిజం అప్సు. రాజును ఎవరైనా ధిక్కరిస్తే ఇదే జరుగుతుంది. మేము 3 మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా. చూడండి, నేను 4 మనుష్యులు బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. ఏంటి? 4వ వాని రూపము దేవతల రూపంలా ఉంది. వాళ్ళతో అక్కడ ఉన్నది ఎవరు? అబేద్నెగో రాజుతో చెప్పాడు దేవుడు తమను అగ్నిగుండంలో నుండి తప్పించగలడని. నాకు తెలిసి దేవుడేమో. మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యుద్ధకు రండి.